హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం ఎగ్ మసాలా రెసిపీ తీసుకొచ్చేసాను. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. బగారా రైస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. బగారా రైస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, బటర్, ఆయిల్, హోల్ బిర్యానీ స్పైసెస్, కాజు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, సాజీరా, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేసుకొని ఆనియన్స్ అండ్ టమాటోస్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అప్పుడు తొందరగా ఉడుకుతుంది. తర్వాత ఎండుమిర్చి, కాజు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇవి ఇప్పుడు ఫ్రై అయ్యాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి బాయిల్డ్ ఎగ్స్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం బటర్, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది వేస్ట్ చేయకుండా అందులో పోసుకుందాము. ఇప్పుడు చిటికెడు పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని 2 మినిట్స్ ఉడకనిద్దాము చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్ మసాలా రెడీ. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.